ఇవాళ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అండ్ ఇది ముఖ్యంగా ఫ్యాక్టరీ ఓనర్స్ ముఖ్యంగా చూడవలసిన వీడియో ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ ఆపరేటర్స్ కూడా చూడవలసిన వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఇవాళ మరో కొత్త టాపిక్ ముందుకు వస్తాను. టాపిక్ ముందు మన ఛానల్ కొత్త వస్తున్నాడు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది ఫ్యాక్టరీ ఓనర్స్ బాయిలర్ ని ఎంతో కండిషన్ లో పెట్టుకున్నా గానీ ఇన్స్పెక్టర్ గారు ఇబ్బంది పెడుతున్నారని మన ఒక చాలా మంది ఒక ఫ్యాక్టరీ ఓనర్స్ అనేది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ ఆపరేటర్స్ కూడా చాలా మంది నన్ను తిరుగుతున్నారండి, నన్ను కొట్టబోత మీదకి వచ్చారండి ఇన్స్పెక్టర్ గారు, బాయిలర్ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి చాలా మంది చాలా బాధతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకోసం వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఒక బాయిలర్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది ఏ కారణం చేత ఇబ్బంది పెడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేసు బాయిలర్ రెన్యువల్ చేయనీయకుండా ఆపుతున్నారా? ఆపే అధికారం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు బాయిలర్ రెన్యువల్ చేయనీయకుండా ఆపితే రెన్యువల్ సర్టిఫికేట్ కేవలం మీరు మీ లెటర్ హ్యాడ్ మీద రెన్యువల్ రిక్వెస్ట్ లెటర్ అనేది మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉన్న పర్సన్ ద్వారా మీరు ఆఫీసుకి పంపించాలి ఫ్రెండ్స్. ఏదైతే బాయిలర్ ఇన్స్పెక్టర్ గారు ఆఫీస్ ఉందో ఆ ఆఫీసుకు పంపించాలి. పంపించిన తర్వాత ఎక్నాలజీ అనేది మీరు తీసుకోవాలి. రిజిస్టర్ పోస్ట్ అయితే ఆల్రెడీ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా మీకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ఎక్నాలజీ. అండ్ అలాగే ఇది వాళ్ళకి అందిన తర్వాత 7 రోజుల్లోపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు? ఒకవేళ మీ బాయిలర్ నిజంగా ఏదన్నా డిఫెక్ట్ గానీ లేదంటే అన్సేఫ్ గా కండిషన్ లో ఉందని ఆయన నిర్ధారించినట్టయితే మీకు పోస్ట్ ద్వారా మీ బాయిలర్ నంబర్ అండ్ పలానా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. అయినా సరే అది రెక్టిఫై చేసుకోవాలి అని ఆయన మీకు చెప్పకుండా మీకు చేసినట్టయితే మీరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీరు ఎందుకు డిలే చేస్తున్నారో మీరు ఆ యొక్క ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు అంటే సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగి తెలుసుకోవచ్చు ఎందుకు ఆపారనేది. ఓకే ఫ్రెండ్స్. అండ్ అయిన తర్వాత మీరు ఎందుకు ఆపుతున్నారో చూసుకొని దాన్ని బట్టి ఏ కారణం చేత ఆపలేదు, పలానా చేత ఆపారు, కావాలని ఆపారు, ఉద్దేశపూర్వకంగా ఆపారు అని తెలిసినట్టయితే అంటే మీ దగ్గర విట్నెస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్.